போட்டாங்க. பெரிய லாயர் ஸ்டேஷன்ல இருந்து குமரன் சார் கொடுத்தாருன்னு சொல்லுங்க. எங்க கொடி உரல பறக்குத்தி பறந்துட்ட பட்டாசு வெட்டி ரெட் கார்பெட் என்ட்ரி கொட்டுக்கு கண்ட்ரி மேனுக்கு கட்டின கண்ணிய ரெட் கார்பெட் என்ட்ரி. Let me sing a tutti story, pay attention, listen to me. ఆ ఊర్లో ఒక అమ్మ, నాన్న, వాళ్లకి ఉన్న అతిపెద్ద ఆస్తి వాళ్ల కొడుకు కలలు. కష్టపడి సంపాదించిన ప్రతి రూపాయిని దాచుకుని మా కొడుకు మాకంటే గొప్పగా బ్రతకాలి అనే ఒక్క ఆశతో పై చదువుల కోసం పట్టణానికి పంపిస్తారు. ఎన్నో ఆశలు, ఎన్నో కలలతో భరత్ అనే అబ్బాయి నగరంలో అడుగు పెడతాడు. కొత్త కాలేజ్, కొత్త స్నేహితులు పరిచయం అవుతారు. నవ్వులు, సరదాలు, క్యాంటీన్ కబుర్లు, క్లాస్ రూమ్ అల్లర్లు, అలా రోజులు చాలా అందంగా గడిచిపోతాయి. కానీ ఒక్క పరీక్ష అంతా మార్చేస్తుంది. భరత్కి మంచి మార్కులు వస్తాయి, కానీ అతని స్నేహితులకు రావు. అక్కడి వరకు ఉన్న స్నేహం మెల్లగా అసూయగా మారుతుంది. పల్లెటూరు నుంచి వచ్చిన వీడు మనకంటే ముందుకెళ్లాలనుకుంటున్నాడా? అది మనం జరగనివ్వకూడదు అనే ఒక్క ఆలోచన వాళ్లలో ఉన్న స్నేహాన్ని శత్రుత్వంగా మార్చేస్తుంది. పార్టీ అని చెప్పి వాడేంద్రా ఈ పనులన్నీ చేస్తున్నాడు మన చేత. అన్నీ విన్నాలేరా మావా, ఏడో మాకండ్రా, మీకోసం బిర్యానీ తెచ్చా. ఎక్కట్లేదురా ఇదే. రే మా ఇంకోటి ఉంది, వేస్తావా? వద్దురా కలిపేయ్. నువ్వేరా నువ్వు కలుపుతావా నన్ను కలపమంటావా? ఎందుకురా రూమ్ అంతా చీకటి చేశారు. ఆ మాత్రం ఉండాలిరా, ఉంటే గాని కైపెక్కదు. నీళ్ళిరా మామ. అవన్నీ ఒక 4 రోజులు దాచిపెట్టండి రా, ఎగ్జామ్స్ వస్తున్నాయి నాకు.
మత్తు పదార్థాలకు బానిసలవుతున్న వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. ముఖ్యంగా యువత డ్రగ్స్, మద్యానికి అడిక్ట్ అవుతున్నారు. మత్తు పదార్థాల బారిన పడిన వారిని కుటుంబ సభ్యులు వైద్యశాలలోని డీ అడిక్షన్ సెంటర్ కు తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు. ఇక్కడికి రోజు 20 మందికి పైగా చికిత్స కోసం వస్తున్నారని వైద్యులు తెలిపారు. మత్తు పదార్థాలకు బానిసలైన వారికి అందిస్తున్న చికిత్సపై మరింత సమాచారం. போனாயோ யாரென்று சொல்லாமல் நிழல் போல நடந்தாயோ முறைதான் ஒரு முறைதான் உன்னை பார்த்தால் அது வரமே நினைத்தால் உன்னை நினைத்தால் கண்ணில் கண்ணீர் மழை வருமே யாரோ யாரோ நீ யாரோ இன்பம் தந்த கண்ணீரோ யாரோ யாரோ நீ யாரோ இன்பம் தந்த கண்ணீரோ யார் பெற்ற மகனோ நீ யார் பெற்ற மகனோ இந்த ஊர் கும்பிடும் குலசாமி இவன் அடிவேர் தந்த வேர்வை